హాయ్ అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే దసరా పండగ రోజుదండి. సో ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మనందరి జీవితాల్లో మంచి విజయాలను, మనం ఆశించిన ఫలితాలను సాధించి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఎప్పటిలాగే క్లీనింగ్ వర్క్ని అయితే స్టార్ట్ చేసా అండి. లేగానే ఇల్లు ఊడవడం, మాప్ పెట్టుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఇంటి ముందు ముగ్గు పెడదామని చెప్పి ఈరోజు గడపనైతే కడుగుతూ ఉన్నా అండి. ఈరోజు అయితే మాప్ పెడతాను అంతే. ఎందుకంటే అపార్ట్మెంట్లు కదండి, కడగడానికి వీలుండదు. మనం కడిగామంటే ఈ వాటర్ అంతా పక్కన హౌస్కి వెళ్ళిపోతాయి కదండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎప్పుడు కడగనండి. కానీ ఇంకా ఈరోజు అయితే కడుగుతున్నాను. ఇలా పండగలప్పుడన్నా సరే కడిగేసి ప్రశాంతంగా గడప పూజ చేసుకుందామని చెప్పి నీట్గా మొత్తం కడిగేసుకొని ఇంటి ముందు కూడా మాప్ పెట్టుకొని ముగ్గునైతే పెట్టుకున్నా అండి. నేనైతే స్నానం చేసిన తర్వాతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడతాను. ఈరోజు ముగ్గునైతే ఇలా వేసా అండి. నా వీడియోలు చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను మంగళవారం, శుక్రవారం అయితే కమలం ముగ్గునే వేస్తాను. బియ్యం పిండితో రాదండి నాకు సరిగా, కానీ నేర్చుకుంటాను. ఇంక ఇక్కడైతే లేగానే ఫస్ట్ బట్టలు అయితే తడిపి పెట్టాయండి. కొన్నేమో వాషింగ్ మిషన్లో వేశాను, కొన్ని ఉతికే ఉంటాయి కదా, అదైతే ఉతుకుతున్నాను. మా వారి షర్ట్ అయితే ఉతుకుతాను, రేపు చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు చాలామంది. నాకు ఎందుకో అండి ఈడ్చిన బట్టలు ఇంట్లో ఉంటే చాలా చికాకుగా ఉంటుంది. ఇంకా ఏ పనైనా కొంచెం బద్దకిస్తానేమో కానీ బట్టల విషయంలో మాత్రం అస్సలు బద్దకిచ్చనండి. ఇడిచిన బట్టలు ఇంట్లో ఉంటే నాకు మైండ్ అయితే ఏదోలాగా అయిపోతుంది. అందుకని చెప్పి కొన్ని అయితే వాషింగ్ మిషన్లో వేశాను, చూశారు కదా. కొన్ని బట్టలు అయితే మిషన్లో వేసి కొన్ని ఉతికే మాత్రమే ఉతుకుతున్నాను. ఎందుకంటే స్నానం చేశాక మళ్ళీ బట్టల దగ్గరికి వెళ్ళాలనిపించదండి. నేనైతే ఇంకా ఒకసారి స్నానం అయిపోయిందంటే ఇంకా బట్టల జోలు మాత్రం వెళ్ళను. ఏది ఉన్నా సరే స్నానానికి ముందే చేసేసుకుంటాను. మాకు బాల్కనీ లేదండి, చాలాసార్లు చెప్పాను నేను. 2 బాత్రూమ్స్ ఉంటాయి. ఒకటి మేము యూస్ చేసుకుంటా, ఇంకొకటి ఇలా బట్టలు ఉతుక్కోవడానికే పెట్టుకుంటా. ఇంకా బట్టల పని అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి క్లీనింగ్ వర్క్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకుంటా. ఫస్ట్ అయితే గడపకి పసుపు రాసి కుంకుమ పెట్టి లెమన్స్ ఉంటాయి కదండి, అవైతే గడపకి అటు ఇటు పెట్టి గడప పూజనైతే చేసుకున్నాను అండి. ఫస్ట్ తులసమ్మ దగ్గరే దీపం పెడతాను, ఎందుకంటే ఎర్లీగా పెట్టాలంటారు కదా, అందుకని చెప్పి తులసమ్మ దగ్గర దీపం పెట్టాకే గడప పూజనైతే చేసుకుంటా అండి. ఇంకా లేగానే ఫస్ట్ అయితే లెమన్ రైస్ చేద్దామని చెప్పి ఆ రైస్ని అయితే నానబెట్టేసి ఉంచాను. ఇంకా స్నానం చేసి వచ్చాక ఆ రైస్ కూడా పెట్టేసి నేను గడప పూజ ఇవన్నీ చేసుకునే లోపలే రైస్ అయితే ఉడికిపోయిందండి. అంతే, ఒక 2 డబ్బాల రైస్ని అయితే వేసి 2 టైమ్స్ అయితే కడిగిన తర్వాత సరిపడినంత వాటర్ వేసి కొంచెం ఉప్పు, పసుపు ఇక్కడైతే ఇంకా లెమన్ అయితే ఉడకబెడతానండి. అలాగే నైవేద్యం ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను. ఇంకా తాలింపు కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసేసుకోండి. అలాగే కొంచెం పల్లీలు, తెలుసు కదండి పులిహోర చేయడం మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా ఆ రోజు పచ్చిమిర్చి లేవు, అందుకని చెప్పి ఎండుమిర్చినే ఎక్కువ వేసాను. ఇలా కూడా టేస్ట్ బాగుందండి. ఒక్కొక్కసారి ఉండవు. ఇంకా ఇప్పుడు బజార్ వెళ్ళి తెచ్చుకొని లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఎండుమిర్చినే ఎక్కువ వేసాయండి. ఇలా ఏమైనా ఉంటే అలా అడ్జస్ట్ చేస్తూ ఉంటా అండి. ఖచ్చితంగా ఇదే ఉండాలి అని అయితే ఏం లేదు, ఇంట్లో ఏ ఉంటే వాటితో అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొకసారి తప్పదు కదండి, ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలి అలా అంతా ఏం లేదు. ఇంకా ఇంగువ, ఉప్పు, పసుపు, ఇంగువ అయితే ఇంకా ఖచ్చితంగా వేయాల్సిందే, తెలుసు కదా, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇంకా ఆల్రెడీ రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి లెమన్ పిండేసుకొని ఇంకా రైస్ కలిపేసుకోవడమే అండి. చాలా ఈజీ. మా బాబు చింతపండుతో చేస్తే తినడండి, తన కోసమే ఇలా ఎక్కువ లెమన్తో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మరి ఇంకేం చేస్తామండి, పిల్లలు ఏది తింటే అదే చేయాలి కదా. ఫస్ట్ అయితే స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత ఇంకా ఇదే టిఫిన్గా కూడా తిన్నామండి. సో ఇంకా అసలు దసరా పండుగని ఎందుకు జరుపుకుంటామంటే, దసరా లేదా విజయదశమి పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారండి. శ్రీరాముడు రావణుని సంహరించి సీతను తిరిగి తెచ్చుకున్న సందర్భం. సో రావణాసురుడిపై యుద్ధం చేసి విజయం సాధిస్తాడు కాబట్టి విజయదశమి
అని పిలుస్తారంటండి. ఇంకొక కథ కూడా చెప్తూ ఉంటారు. మహిషాసురుడనే రాక్షసుని సంహరించడానికి దుర్గాదేవి అమ్మవారు 9 రాత్రులు యుద్ధం చేసి 10వ రోజున అతన్ని సంహరిస్తుందంటండి. ఈ విజయాన్ని పురస్కరించుకొని నవరాత్రుల తర్వాత 10వ రోజునే విజయదశమిగా జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండగ అండి. సో ఇక్కడైతే నేను ప్రసాదం రెడీ చేసిన తర్వాత ఇక్కడైతే పూజనైతే చేసుకుంటున్నాను అండి. ఆ రోజైతే కామాక్షమ్మ దీపాలను అయితే పెట్టాను. ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాలండి. ఇంకా మా వారైతే షాప్కి వెళ్ళిపోతారని చెప్పి ఫస్ట్ పూజనైతే చేస్తూ ఉన్నాను. తర్వాత పూర్ణాలు కూడా చేశాలండి. వెళ్ళిపోతారు అని చెప్పి ఫాస్ట్గా పూజనైతే చేస్తున్నాను. అంటే అంటారు కదండి, ఇంట్లో జెంట్స్ బయటికి వెళ్ళే లోపలే పూజ చేసుకుంటే మంచిదని చెప్పి. అలాగే మా వారు కూడా దండం పెట్టుకుంటారు కదా, అందుకని చెప్పి ఫస్ట్ పూలతో అయితే అలంకరించి దీపారాధన అయితే చేశాండి. ఇంకా మనకి హాల్లో ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారికి కూడా మామిడాకునైతే పెట్టి దీపాన్ని అయితే పెట్టుకున్నా అండి. చూసారు కదా, మామిడాకు పెట్టినా కూడా పూజా మందిరం చాలా అందంగా ఉంది. నేను ఇంకా పూలు అవంతా ఏమీ తీసుకురాలేదండి. ఎప్పుడు ఇలా మామిడాకులే పెడతాను బయట గడపలకి, పూజా మందిరానికి. ఇంకా అన్నీ ఇక్కడైతే పూర్ణాలు చేస్తూ ఉన్నాను. నేను ఇంతకు ముందు కూడా పూర్ణాలు నేనైతే ఎలా చేస్తా అనేది వీడియో కూడా పెట్టా అండి. సో ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక గ్లాసు శనగపప్పునైతే తీసుకొని ఒక 1/2 అవర్ సేపు నానబెట్టేసి ఉంచాక ఒక 2 టైమ్స్ కడిగేసి కుక్కర్లో వేసి సరిపడినంత వాటర్ ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ నీళ్ళగా అయిపోతుంది. అందుకని చెప్పి ఆ పప్పు మునిగేంత వరకు అయితే వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలండి. తర్వాత విజిల్ పోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ పోయాక పప్పునైతే నేను పప్పు గుత్తితోనే బాగా మెదిపేసి దాంట్లోనే బెల్లం వేసి మిక్సీ వేస్తారండి చాలామంది. నేను అలా వేయను, మెత్తగా రుబ్బేసుకొని మళ్ళీ స్టవ్ని లోలో పెట్టుకొని ఉడకబెడతా అండి. అది శనగపప్పు బెల్లం ఉడికే లోపలే దాంట్లో కొంచెం ఇవి వేస్తాను, నువ్వులు, తెల్ల నువ్వులు అయితే వేస్తాను. కొంచెం పచ్చి కొబ్బరి, దాంట్లోనే 2 యాలకులు మిక్సీ కొట్టేసి ఆ కొబ్బరి పౌడర్ని కూడా వేస్తాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. అంతే అండి. కొబ్బరి వేయగానే కొంచెం లూజుగా ఉన్నా కూడా, అంటే బెల్లం వేసి కరగబెట్టే లోపలే కొంచెం లూజ్గా అయిపోతుందండి. మనం ఇలా కొబ్బరి కనుక తురిమేసా అంటే పచ్చి కొబ్బరి తురిమేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు. ఇంకా అప్పుడు కొంచెం దగ్గర పడుతుందండి. సో మనం ఆయిల్లో వేస్తాం కదా, కొంచెం గట్టిగా ఉండాలి. లూజ్గా ఉందంటే ఆయిల్లో కలిసిపోతుంది. అలా రెడీ చేసుకున్న పిండిని అయితే దోసపిండి ఉంటుంది కదండి, 2 గ్లాసుల రైస్కి 1 కప్పు మినప్పప్పు వేసేసి ముందే రుబ్బు పెట్టేసుకుంటాను. అలా దోసపిండిలో ముంచేసి వేయడమేను. చూసారు కదా, పూర్ణాలు అయితే నిజంగా చాలా బాగా వచ్చాయి. ఎక్కడ కూడా చిట్లిపోవడం కానీ ఏమీ లేదండి. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. అంటే ప్రసాదం పక్కన ఇస్తాం కదండి, అందరూ అంటారు బాగా వచ్చాయి పూర్ణాలు అని చెప్పి. ఇంకంతే ముందే బాల్స్ లాగా చేసి పెట్టేసుకొని ఆ తర్వాత ఒక్కొక్కటి తీసుకొని దోసపిండిలో ముంచేసి ఆయిల్లో అయితే వేస్తానండి. కొంచెం స్టవ్ని మరీ హైలో పెట్టామంటే పైన ఉడికిపోతుంది, లోపల పచ్చిగా అనిపిస్తుంది, మాడినట్టు ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటే బాగా ఉడికిపోతుందండి. ఇక్కడైతే నాకు అన్నపూర్ణాదేవి అమ్మవారిది చిన్న విగ్రహం అయితే ఉంది. ఇంకా అమ్మవారికి అయితే కుంకుమ పూజన అయితే చేసుకున్నాను. సో చూశారు కదా, పూర్ణాలు అయితే ప్రసాదంగా సమర్పించి ఇంకా కొబ్బరికాయనైతే కొట్టుకొని ఇక్కడైతే హారతిని అయితే ఇస్తున్నా అండి. ఇంకా ఆ రోజైతే తాంబూలం అయితే ఇంకా ఖచ్చితంగా పెడతాను ప్రతి పండక్కి. మామిడాకులు తెచ్చేటప్పుడే మా వారిని తమలపాకులు కూడా తెమ్మంటేను తీసుకొస్తారు. సో పూజ అంతా అయిపోయాక ఈరోజైతే ధూపం వేస్తున్నా అండి. ఇంకా ఇది ఈవినింగు గుడికి వెళ్దామని చెప్పి బయటకు వస్తేను అందరూ ఆయుధ పూజ చేయించుకుంటున్నారండి. మొత్తం కార్లు, బైకులు అని చెప్పి ఇంకా
మాకు దగ్గరలో తెలుసు కదండి అన్నపూర్ణేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటేను గుడికైతే వెళ్ళా అండి. మేము వెళ్ళేసరికి ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు. ఇలా గేట్లు వేసి ఉంటేను మేమైతే బయట వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది మార్నింగ్ అభిషేకానికి కట్టుంటారు కదండి, వాళ్ళనైతే లోపలికి అలో చేశారు. అదిగో కటన్ వేసి ఉంచారు చూడండి. అంటే ఇంకా గుడి ఓపెన్ అవ్వలేదు. ఉత్సవమూర్తి అమ్మవారు ఉంటారు కదా, అంటే సపరేట్గా విగ్రహం పెట్టి 9 రోజులు పూజ చేస్తారు. ఆమెనైతే గుడి చుట్టూ ఊరేగింపుగా తీసుకొస్తున్నారండి. ఇదిగో అదే చూస్తూ ఉన్నాం మేమైతే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ రోజు తెలుసు కదండి, ఇంకా పండగలు అంటేనే లేట్ అనమాట. నేనైతే 6కే వెళ్ళిపోయాను. అసలు 7 దగ్గర దగ్గర 7:30 అయిపోయిందండి అమ్మవారి దర్శనం అయిపోయేలోపే. ఆ రోజు ఏదో పూజ కూడా చేశారు, దర్బారు సేవ అని చెప్పి. అది చూద్దాం అని చెప్పి అసలు వెళ్ళాను. ఎందుకంటే ఎప్పుడు అనుకుంటా అండి అసలు చూడాలి ఏంటా అని చెప్పి, కానీ వీలవ్వదు. చూశారు కదా అమ్మవారిని అయితే గుడి చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఇంక ఇక్కడైతే ఆ రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు నిజంగా అయితే అండి చాలా బాగున్నారు. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇక్కడ ప్రసాదం అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. ఇంటికి వచ్చేలోపే టైం అయితే 8 అయిపోయింది. అసలు బాగా లేట్ అయిపోయింది గుళ్ళో. సో ఇదే అండి దసరా పండుగ రోజు నేను చేసిన పని. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.